అందరికీ నమస్కారం. నిన్న మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, అందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులకి, ఆర్థిక మంత్రి వర్యులకి, డిప్యూటీ సీఎం గారికి, మనందరి నాయకుడు లోకేష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్ చూస్తే జనరంజకంగా ఉంది. ప్రగతి రథచక్రాలపై నడుస్తుంది ఈ బడ్జెట్. గత ప్రభుత్వం 2019-2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి చాలా వ్యత్యాసం ఉంది. అది అంకిలి గారెడే తప్ప ఏ విధమైన ఉపయోగం కానీ, ఏ విధమైన సంక్షేమ పథకాల గురించి కానీ, ఏ విధమైన ప్రగతి రథచక్రాలపైన కానీ, ఏ విధమైన అభివృద్ధి బాటలో కానీ, అభివృద్ధి పనులు చేసే విధంలో కానీ ఆ రోజు ఆ బడ్జెట్లో లేదు. ఓన్లీ అంకిలి గారడి మాత్రమే ఉంది. దయచేసి ప్రజలందరూ గమనించగలరు. ఈ బడ్జెట్ అనేది మొట్టమొదటిగా ఈ బడ్జెట్లో ప్రథమ స్థానం అనేది విద్య. సుమారుగా 32,000 కోట్లు విద్యకు పెట్టడం అనేది జరిగింది. విద్య చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే విద్య అనేది ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడైతే విద్య ఉంటుందో, విద్య మెయిన్ ఇంపార్టెంట్. ఈ దేశ అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, మొత్తం ప్రపంచ దీనికి కానీ విద్య అనేది మూలం. కాబట్టి విద్యకు మాత్రం ప్రథమ స్థానం మాత్రం ఇవ్వబడింది. చాలా దగ్గర మనం చూస్తున్నాం. నిన్ననే గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మొన్న లోకేష్ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన 1,200 కోట్లు నన్ను విడుదల చేయడం అనేది పేద, బలహీన, బడుగు వర్గాల కోసం ఆయన ఆలోచించి వెంటనే 1,200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారంటే సామాన్యమైన విషయం కాదు. స్పాట్లో విడుదల చేశారు. గత ప్రభుత్వం అందరు విద్యార్థులకు మోసం చేసింది. మెయిన్ గత ప్రభుత్వం అంబేద్కర్ విద్యని లేకుండా అంబేద్కర్ విద్యతో 2014-2019 మన ప్రభుత్వం ప్రవేశపెడితే, విదేశీ విద్య ప్రవేశపెడితే, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో సైకో 2019-2024 వచ్చిన సైకో ప్రభుత్వం దాన్ని లేకంటే జగనన్న విద్య అని పేరు పెట్టి. జగనన్న విద్య ఏంటండి? భారతదేశానికి రాజ్యాంగం అందించిన అంబేద్కర్ ఎక్కడ, జగనన్న ఎక్కడంటే? 1,00,000 కోట్లు దోసుకున్న వ్యక్తి, 32 కేసులు ఉన్న వ్యక్తి, ఆయన పేరు మీద అంబేద్కర్ విద్య లేకుండా జగనన్న విద్య పెట్టడం ఏంటండి? దాన్ని రూపుమాపితే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి 2024 వచ్చిన ప్రభుత్వంతో వచ్చిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ విద్యను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అది విద్య విధంగా. వ్యవసాయానికి మెయిన్ సెకండ్. వ్యవసాయానికి సుమారుగా 18,224 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. గత ప్రభుత్వం ఏం చేసింది? అసలు 10 సార్లు సైకో ప్రభుత్వం అనకూడదు. గత ప్రభుత్వం అసలు ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసి, మెయిన్ రైతులు కూడా ఎరువుల విషయంలో కానీ, రైతు పనిముట్ల విషయంలో కానీ, గతంలో చూసాము నాగళ్ళ కానీ, దుక్సెట్ల కానీ, లేకపోతే ఈ ట్రైకార్ లోన్స్ కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అది అవి చేశారు. మళ్ళీ కూడా ఇప్పుడు నాగళ్ళు, దుక్సెట్లు, రైతుకి ఏమేమి పనిముట్లు కావాలి అన్ని కూడా ఇప్పుడు ప్రవేశపెడుతూ ఈ 18,000 పైన కోట్లు ఏమో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వ్యవసాయానికి పునర్జీవనం పోసుకుంటూ రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రెండోది మౌలిక వసతుల అభివృద్ధి. రోడ్డులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు ఇలా తీసుకుంటే మొత్తం అన్ని కలిపి 13,546 కోట్లు అభివృద్ధి. గతంలో చూసాం, ఎక్కడ చూసినా సరే గుంతలు, గొయ్యలు, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేకపోవడము, రవాణా వ్యవస్థ లేకపోవడము. మనమే చూసాం. చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు రోడ్లన్నీ బాగయ్యాయి, ఈ మధ్యనే బస్సులు అయ్యాయి అని చెప్పేసి. గతంలో ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉండేవి? 2014-2019 మధ్యలో మనలాంటి పల్లెల్లో ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఆర్టీసీ బస్సులు లేవు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. బస్సులు ఇప్పుడు లేవు. ఆ బస్సులు ఇప్పుడైతే రోడ్లు వేసామో ప్రజలందరూ కూడా మనకు రోడ్లు బాగున్నాయి, రోడ్డు మార్గాలు బాగున్నాయి, ఆటోలు వెళ్ళలేకపోతున్నాం, బస్సులు పెట్టండి అని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నారు. పరిశ్రమలకు 3,160 కోట్లకు పెట్టించారు. మెయిన్ మనందరికీ చాలాసార్లు మన అసెంబ్లీలో మాట్లాడాం. ఇక్కడ మనకి వ్యవసాయం ఒకటే జీవనాధారం. ఇక్కడ పరిశ్రమలు రావాలి, కొత్త ఇండస్ట్రీస్ రావాలి అంటే మిలియాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేశాం.
దానికి 3,161 కోట్లు అనేవి మనకు పరిశ్రమల కోసం కేటాయించింది. పరిశ్రమల అభివృద్ధి ఇవన్నీ రాయితీల కోసం ఇవ్వడం అనేది జరిగింది. అవే కాకుండా మెయిన్ అమరావతి అభివృద్ధి కోసం 6,000 కోట్లు. అమరావతి గతంలో మనకు 3 రాజధానులు 3 ముక్కలాట చూపించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మీ అందరూ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఈ రోజేమో మనకు అమరావతి రాజధానిని చట్టబద్ధంగా చేసిన కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దానికి మనం 6,000 కోట్లు కేటాయించాం. ఈ 6,000 కోట్లతో అమరావతి నేను చూశాను, మనల్ని ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి ఒకసారి. ప్రజల కోసం మన పిల్లలు చదువుకుంటే మన రాజధాని ఏదంటే ఒకరు వైజాగ్ అని చెప్తారా, లేదా కర్నూలు అని చెప్తారా, లేదా అమరావతి చెప్తారని గత ప్రభుత్వం చేసిన పని. గత ప్రభుత్వంలో ఒక మంత్రి కొడుకే మీ రాజధాని ఎక్కడైనా కూర్చొని వస్తే నేను సమాధానం చెప్పగల నాన్నగా అడిగాడు ఆయన. ఇప్పుడు మన రాజధాని నిర్భయంగా అమరావతి మనం చెప్పుకోవచ్చు. అమరావతి ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అదే కాదు, మీరు అందరూ చెప్తున్నాను, సంక్షోభం ఏంటి, బీసీ సంక్షోభం కోసం సుమారుగా 5,102 కోట్లు ప్రవేశపెట్టారు. అదే కాకుండా ఎస్సీ సంక్షేమం కోసం 20,000 కోట్లు గొప్ప పెట్టారు. అదే ఎస్టీ సంక్షేమం కోసం 9,195 కోట్లు పెట్టారు. అంటే బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, వివిధ వర్గాల సంక్షేమం కోసం టోటల్గా 6,090 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 6,090 కోట్లు ప్రవేశపెట్టారు. అంటే ఈ బడ్జెట్లో వివిధ వర్గాలకు అందరికీ సమన్యాయం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరికి కూడాను సమపాలులో సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇంతకు ముందు గతంలో ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. సమపాలులో కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎలా వస్తుంది ఈ బడ్జెట్? మెయిన్ ముందు మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి, రోడ్లు, అభివృద్ధి ఇవన్నీ తీసుకొని ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం మెయిన్ ఆంధ్రప్రదేశ్ గత 2019-2024 సైగా పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కివెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని ఈ రోజు ఇప్పుడిప్పుడే గత బడ్జెట్ మళ్ళీ ఈ బడ్జెట్ని ప్రచారం చేసుకొని ప్రగతి రథచక్రాలపై వెళ్ళడానికి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలందరూ ఆమోదిస్తున్నారు. ఒక్క విషయం కాదు, ఎన్ని విషయాలు తీసుకున్నా సరే ఈ బడ్జెట్ విషయంలో చెప్పడానికి చాలా తక్కువ. రైతుల విషయంలో నేను చెప్తున్నాను, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రైతుకి గిట్టుబాటు ధర ఏర్పాటు చేయాలని 2019-2024 మధ్యలో 880 కోట్లు పెడితే, కానీ మన ప్రభుత్వం గత 1 సంవత్సరంలోనే 1,200 కోట్లు పెట్టడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి 1 సంవత్సరంలోనే 1,200 కోట్లు ఎక్కడ, 5 సంవత్సరాలనే 880 కోట్లు ఎక్కడ? అంటే మార్పు, అభివృద్ధి మార్గంగా. ఒకసారి మనమే చూద్దాం, మన నియోజకవర్గ పరిస్థితులు చూద్దాం. 2014-2019 మధ్యలో ఉమిష్దార కరకట్ల కోసం చేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ కరకట్ల ఇంపార్టెంట్ చెప్పేసి మన ప్రభుత్వం కేటాయిస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-2024 మధ్యలో దాన్ని దొంగలో తొక్కేసి ఇవ్వలేదు. మళ్ళీ మొన్న వరదల ప్రాబ్లం వల్ల చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం రిక్వెస్ట్ చేస్తే ఆయన మళ్ళీ 400 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఏ రోజైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగిందా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ అదే వాటర్ స్కీమ్ ఉద్దానం 2 మనం పెట్టిందే వాళ్ళు ఇచ్చేస్తే, మొన్న డిస్కషన్ చేస్తే వాళ్ళు తొందరలో తొక్కిస్తే, మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ 265 కోట్లు వాటర్ స్కీమ్, ఇంటింటికి వాటర్ జేజీఎం నిధులతో మళ్ళీ 265 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఊరికి వెళ్ళిన రోడ్స్, డ్రైనేజ్ అన్ని మీరే చూస్తున్నారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అందరూ ఫోన్ చేసి థ్యాంక్ యూ సార్, ఎన్నడూ 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, మా రోడ్స్ అవుతున్నాయి, మా డ్రైనేజ్లు అవుతున్నాయి అనుకో చెప్తాను. ఏ ఊరు వెళ్ళినా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఏ ఊరు వెళ్ళాను ఈరోజు, శ్రీమొగలు వెళ్ళాను. శ్రీమొగలు వెళ్తే ఆ రోడ్డు చూసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా అనిపించింది బాగోలేదు, అంత బాగుంది. సైడ్ రోడ్డు చూశాను, అవి కూడా వర్క్ అవుతున్నాయి. మనోడు పెట్టాడు, ఏ ఊరు అది? నవ్వుగూడ వెళ్ళి అక్కడ వర్క్ అవుతుందా, మళ్ళీ ఆయన నాకు గొడవలు పెట్టాను, నవ్వుగూడ వర్క్ అవుతుందని. అంటే అభివృద్ధి ప్రధాన ధ్యేయం. అందుకే ప్రజలందరూ గుర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఇలానే ఉంటే మరో 20 సంవత్సరాలు మనం అందరం కలిసి ఉంటే, ఇలాగే కూటమి ప్రభుత్వంలో 20 సంవత్సరాలు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంకి వెళ్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ మీకు అందరికీ చెప్పాలి విషయం, 11.07% అభివృద్ధి రేట్లోకి వెళ్ళాం మనం మన రాష్ట్రం. అంటే సామాన్యమైన విషయం కాదు. మెయిన్ మనకి పెట్టుబడుల విషయంలో బాగా
భారతదేశాన్ని మొత్తానికి 100% పెట్టుబడుల్లో 25 అంటే మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయా? 29 రాష్ట్రాలు. 29 రాష్ట్రాల్లో అసలు యాక్చువల్గా 100% సర్దుకుంటే ఎంత తోట వస్తుంది? 5% వస్తుందో ఎంత వస్తుంది? 5% కూడా రాదు. అంటే అలాంటిది 25% పెట్టుబడులు మనకు ఇప్పుడు వచ్చాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు అన్నామో 20 లక్షల ఉద్యోగాలు కూడా మనం ఇస్తున్నాం. ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ వితండవాదం ఎక్కువ వైసీపీ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే మన బడ్జెట్ మీద బురద చల్లాలి, మన మీద బురద చల్లాలి, మన నాయకుల మీద బురద చల్లాలి అని పెడుతున్నారు. ఒక్క విషయం తీసుకోండి, ప్రతి ఒక్కరు ఒకే విషయం, మద్యం 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 అని అంటారు. ఏం మద్యం? ఇక్కడ ఏం జరుగుతుందారా? మద్యం షాపులు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ లాసులు అయిపోయి వాళ్ళ బాధలు పడుతుంటే మద్యం జరుగుతుంది, ఎవరు లేకపోతుంది. కల్తీ మద్యం అంటే ఇక్కడ ఏం కల్తీ మద్యం జరుగుతుంది? ఏం జరుగుతుంది అంటే వాళ్ళది ఏంటంటే ఎదుటివాడి వాళ్ళ దొంగని ఒప్పుకోక ఎదుటివాడు దొంగ దొంగ అని అనడం అనేది వాళ్ళ ఆనవాయితీగా మారిపోయింది. శాండ్ తీసుకుందాం, శాండ్ అమ్మేస్తే శాండ్ శాండే ఫ్రీ. మీ ప్రభుత్వంలో ఒక లారీ ఏమో 50 నుంచి 60 వేలకు అమ్మారయ్యా. వైసీపీ నాయకులు ఒకసారి మీరు గుర్తించండి. అసలు మీరు అనడానికైనా ఒక ఇన్యత జ్ఞానం ఉండదు. ఇప్పుడు ఏమో ఎత్తడానికే 4,000 అవుతుంది. 4,000 కూడా ఇక్కడ ఎవరు లారీ కొనడం లేదు, లారీ తీసుకెళ్ళడం లేదు. 4,000 ఎక్కడ? 60,000 ఎక్కడ? ఒక్కసారి మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్కి రండి, కూర్చొని మాట్లాడదాం. ఓ మహాతల్లి అంటది కన్నా ప్రెస్ మీట్ ఇచ్చి, సిగ్గు లేకపోతే ఏంటి ప్రెస్ మీట్? దానికి అర్థము పర్థము ఉండొద్దా? ప్రెస్ వాళ్ళని పిలిచి 4 డైలాగులు ఇచ్చేసి 4 మాట్లాడేసింత మాత్రం అయిపోతుందా? ప్రెస్ మీట్ ఆడే దాంట్లో సిస్టమ్ ఉండాలా? వంశధార నిర్వాహితుల కోసం నిన్న మాట్లాడింది 4 పాయింట్లు, అవి అక్షర సత్యం. కేసుల విషయం అబద్ధమా? 2 సెంట్ల భూమి ఇవ్వడం అబద్ధమా? కొంతమందికి ఇల్లు కాంపన్సేషన్ ఇవ్వకపోవడం అబద్ధమా? మీరు లాస్ట్ టైంలో ఏదైతే మాయ మాటలు చెప్పి 2013 చట్టం అమలు చేస్తామని చెప్పి మీరు మీటింగ్ పెట్టి విజయమ్మ గారు ఇక్కడికి వచ్చి, మాజీ సీఎం విజయమ్మ గారు, మాజీ సీఎం అమ్మగారు విజయమ్మ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మీకు 2013 చట్టం అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం అబద్ధమా? అది కట్టుకోవడానికి ₹1,00,000 ఇచ్చి కొంతమందికే ఇచ్చి, మీ సానుభూతి పరులకి మీ నాయకులకి ఇచ్చి కొంతమంది ప్రజలకి అన్యాయం చేయడం అబద్ధం కాదా? అంటే ఏంటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ఆ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళ ఇదేంటి? మరి మీరే చెప్తున్నారు కరెక్ట్ అని. ఒక 30% మేము ఇక్కడ జరగలేదు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ అని ఒప్పుకుంటాం. మరి ప్రెస్ మీట్ ఏంటి? మా ప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా 430 కోట్లు తెచ్చి యూత్ ప్యాకేజ్ అనేది 5 లక్షల రూపాయలకి ప్రతి యువకుడికి ఇవ్వడం అనేది వాస్తవం. ఎవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకందరికీ 5 సెంట్లు ఇవ్వడం అనేది వాస్తవం. వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ ఇవ్వడం అనేది వాస్తవం. అయితే కేసులు ఎలా వచ్చాయి? కొంతమంది నాయకులు, కొంతమంది స్వార్థపరులు మా నాయకుడికి ప్రేరేపించి, ప్రజలకి ప్రేరేపించి, వాళ్ళ స్వలాభం కోసం కొన్ని చేయడం వల్ల వాళ్ళు అమాయకులు కాబట్టి ప్రజలు రోడ్డు మీదకి రావడం అనేది జరిగింది. ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన అనుసంధాన లోపం, సమన్వయ లోపం మెయిన్ ఇంపార్టెంట్. దాని జరిగింది. కానీ యాక్చువల్గా మేము అడిగేది న్యాయబద్ధమైనది. ఏమి 5 సంవత్సరాలు అయినా నువ్వు పదవిలో ఉన్నారు, 5 సంవత్సరాలు ఏ రోజైనా వంశధార నిర్వాహకులు కేసులు కొట్టవచ్చు కదా? ఏ రోజైనా ఒక రోజైనా మాట్లాడచ్చు కదా? అంటే ఎవరో మాట్లాడారు, ఎవరో చేశారని మీరు పుచ్చకాయలు దొంగంటే భుజాలు తొడుక్కొని అరే అసెంబ్లీలో మాట్లాడేస్తారు, అరే కేసులు కొట్టేస్తారు కదా, దొరుకుపడం ఎందుకు? వాస్తవాలు వేరు, ప్రజలకు తెలుసు. గతం వేరు, ఇప్పుడు వేరు. ప్రజల విజ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు, ఎవరేం చేస్తారో తెలుసు కాబట్టి వాళ్ళ నిర్ణయం సరిగ్గా ఉంది, సరైన విధంగా టైంలో సరైన తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ ఇచ్చేసిన అందరి నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున సీఎం గారికి, ఆర్థిక మంత్రి వర్యులకి, డిప్యూటీ సీఎం గారికి, మన అందరి అభిమాన నాయకులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.